Please subscribe to 7 Media. చూసాము. సో తనని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను మధుర శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. ట్రైలర్ కర్మాఖ్య ట్రైలర్ చాలా చాలా నచ్చింది. జూలై 31 రిలీజ్ అవుతుంది. అదిరే అభి ఐఎమ్ షూర్ బాగా చేసుంటారు. అంటే ట్రైలర్ చాలా నచ్చింది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫుల్ మూవీ. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ ద ప్రొడ్యూసర్స్. తప్పకుండా కామాఖ్య అమ్మవారి ఆశీస్సులతో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ స్పెషల్ గెస్ట్గా వచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ యూ టుక్ ఆల్ ద టైమ్, యూ హ్యావ్ కమ్ హియర్ జస్ట్ టు ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కర్మాఖ్య ఇది ఒక స్మాల్ బడ్జెట్ పిక్చర్గా ఉండొచ్చు, కానీ దిస్ ఫిలిం ఇస్ జస్ట్ మేడ్ లైక్ ఎనీ అదర్ ఫిలిమ్స్, లైక్ మోర్ ఎంథ్యూసియాస్టిక్. అది ఎంథ్యూసియాజం ఇందులో ఉంటుంది. ఆ మేకింగ్ అన్నీ ఇట్ విల్ బి ద సేమ్. సో ఏ స్క్రీన్ ప్లే ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ లార్జ్ బడ్జెట్. సో Abhi has done a wonderful job in this film. He's done an amazing script, and I think the artist also has done 100% justice. Certified చేయండి. Yes. So మీ ప్రెస్ వాళ్ళు, you have the power to pull in the audience to the theatre. So నా humble request ఏంటంటే ఇది put more power into this movie to bring in the audience inside. So this movie is going to release on the 31st of this month. I wish this movie is going to be a successful. I am waiting for the success meet to celebrate very soon. Thank you so much. Thank you. First, మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మీ టైం స్పేర్ చేసి మా మూవీని ప్రమోట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి అందరూ హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మధు సార్ అండ్ విజయశాంతి మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీ బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని మా కోసం కర్మాఖ్య మూవీ కోసం వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అభి గారు థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాలి, అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే ఇప్పుడే అయిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ అందరూ ఆర్టిస్ట్, అనంత్ సార్, అభిరామి మ్యామ్, మన సమీరా, వైష్ణవ్. సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ నేమ్స్. సారీ వైష్ణవ్. థ్యాంక్ యూ. మీ అందరి కోఆపరేషన్ వల్లే ఈ క్యారెక్టర్ ఇంత బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. మీ ఉరుకులు పరుగులు డైరెక్టర్ సార్ నుంచి మీరు తీసుకునే ప్రెషర్, ఆర్టిస్ట్స్గా మేము ఇచ్చే ప్రెషర్ అంతా తీసుకొని హోల్సమ్గా అందరం కష్టపడి సినిమా కంప్లీట్ చేశాము. అండ్ 31st రిలీజ్ కూడా అవుతుంది. ఆల్ ద బెస్ట్ అందరికీ. మన కాస్ట్యూమ్ డిజైనర్ మనస్విని థ్యాంక్ యూ. అందరికీ చాలా ప్రెషర్ ఉండింది, అందరూ హ్యాపీగా సినిమా పూర్తి చేసుకున్నాము. అండ్ అభి గారు, మీకు ఈ సినిమాతో కూడా ఇంకొక అవార్డు రావాలి. అండ్ చిరంజీవ మూవీకి వచ్చిన అవార్డ్కి కంగ్రాచులేషన్స్. మన డిఓపి సార్ రమేష్ గారు, సార్ ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ రమేష్ గారు, మన మూవీని ఇంత బాగా చూపించినందుకు. థ్యాంక్ యూ జ్ఞాని గారు, మ్యూజిక్ ఇంత బాగా ఇచ్చినందుకు. సో ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు, ఇంతమంది ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇంతమంది కష్టం ఉంది. సో హోల్సమ్గా 31st రోజు మేము ముందుకు వస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ అయితే ఇచ్చారో ఇక మీద కూడా అంతే సపోర్ట్, అంతే లవ్తోని మమ్మల్ని అలాగే ఆదరించి ఈ మూవీ కూడా హిట్ అయ్యేలా చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. షీఈస్ ఫ్రమ్ కర్ణాటక.
తను తెలుగు నేర్చుకొని తను ఆఫీస్లో ఉన్న వర్క్షాప్స్ కావచ్చు, సెట్లో కానీ ఇన్ కేస్ అబ్బి ఏదైనా ఫస్ట్ టేక్ ఓకే అన్నా కానీ తను వెళ్ళి మళ్ళీ అబ్బి దగ్గర కూర్చొని సార్ ఇది ఓకేనా మళ్ళీ ఇంకోటి చేయనా అని అంత ఇంట్రెస్ట్గా అమ్మాయి చేయడం చాలా గ్రేట్. సమీరా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్. Today for blessing my first film. Thank you so much. It means a lot to me. Thank you, Madhu sir, for being here. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే it is my first movie's trailer launch and all of you get to see a closer look of my debut film. It has always been my dream to become an actress. So I hope you enjoyed and loved what you saw. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన ఆనంద్ సర్జియో, సముద్రికని గారు, అభిరామి మ్యామ్, శరణ్య నా ఫ్రెండ్గా రోల్ చేసిన ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ చాలా సపోర్ట్ చేశారు, గైడ్ చేశారు. వాళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా అనిపించింది. This movie is my first movie, so it is a very special day for me, as I mentioned already. I'm feeling very nervous, I'm so sorry. Let me come back again. ఈ మూవీలో డైరెక్టర్ అభి గారు మీ అందరికీ యాక్టర్గా తెలుసు, కానీ ఈ మూవీలో డైరెక్టర్గా హిజ్ డెడికేషన్ హ్యాస్ బిన్ admirable. He has given us all a lot of sleepless nights, but honestly, he has had the most number of sleepless nights to bring forward his vision. He has directed me, a newcomer. Thank you so much. నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. I'll always be grateful to you for bringing me into this industry. అలాగే ఈ మూవీ డిఓపి రమేష్ గారు, creative head Rashan Garu, Sri Hari Garu, direction department, everybody has supported me throughout. So thank you so much. I'd also like to thank our music director Gyani for the beautiful music in our film. My movie Karmakya, it is a thriller movie. Meeku kachitanga thrill istundi. We are coming on 31st of July in theaters near you. We as a team have put in a lot of effort to bring forward this story. I can personally say that literal blood, sweat and tears have gone into making this film from my side. Sleepless nights, injuries and bruises were pretty much a daily occurrence during my shoot period. So please nanu support cheyandi. Please watch our film, give us all the love. Watch our hard work come into action on the 31st of July. Please watch Karmakya in theaters near you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సమీరా గారు. వెల్కమ్ టు హైదరాబాద్ సినిమా. చిరంజీవాతోనే అవార్డుని అందుకున్నటువంటి మా డైరెక్టర్ రాజమౌళి. థ్యాంక్ యూ శ్రవంతి. ముందుగా మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మ్యామ్. కర్తవ్యం సినిమా ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు, ఎందుకంటే అందులో మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత, ఫైట్ అయిన తర్వాత మరి లేచి మళ్ళీ రికవర్ అయ్యి తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యేది, ఇట్స్ ఏ మోటివేటింగ్ థింగ్ మ్యామ్. ఎందుకంటే నేను ప్రతిసారి 24 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రతిసారి దెబ్బ తగిలినప్పుడల్లా అలా గుర్తు చేసుకుంటాను, ఎస్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేషింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలాగే మధు యాష్కి గారు, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు సపోర్ట్ అస్ అండ్ బ్లెస్ అస్. మీడియా నాకు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల నుంచి ప్రతి ఈవెంట్లో ఎక్కడొక దగ్గర మేము కలుస్తూ ఉంటాము. మీ అందరికీ కూడా థ్యాంక్స్ సో మచ్. మీరందరికీ మేము ప్లే చేసిన ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అంచనాలకి తగ్గట్టుగా ఉందని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సపోర్టర్స్, బ్లెస్సెస్. అయితే ఓకే, సో ముందుగా మేము కామాఖ్య అనే టైటిల్తో వచ్చాము. సినిమా స్టార్ట్ చేసి షూట్ అంతా చేస్తూ ఆ పేరుతోనే ప్రమోషన్స్ చేసుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము
టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఆ మారుస్తున్నప్పుడు మాకేంటంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాంరా, సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాము ప్రమోషన్స్లో. ఇన్ని రోజులు నేను యూఎస్కి వెళ్ళినా లేకపోతే ఇక్కడ ఎన్ని ప్రమోషన్స్ చేసినా అన్నీ కామాఖ్య పేరుతో చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంత జీరో అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకొని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. నాకు టైటిల్ మీరు కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు మైండ్. సో ఆ టైంలో సపోర్ట్ అడిగినప్పుడు చాలామంది ఎంత ఇన్నోవేటివ్ టైటిల్స్ని పంపించారంటే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఇంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. టైటిల్ గురించి నీ సినిమా హిట్ అవ్వాలి, నీ సినిమాకి మంచి టైటిల్ రావాలి అని చెప్పి ఎంతమంది అయితే నాకు టైటిల్స్ పంపించారో వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఫైనల్గా మేము వస్తున్న టైటిల్ కామాఖ్యకి దగ్గరలో సౌండింగ్ అంతా ఉండేలాగా కర్మాఖ్య అనే టైటిల్తో వస్తున్నాము. అండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కర్మాఖ్య ఈజ్ యువర్ ఐడెంటిటీ త్రూ యువర్ డీడ్స్. సో మనం చేస్తున్న కర్మలే మన గుర్తింపుగా ఈ టైటిల్ మేము పెట్టుకున్నాము. అండ్ ఇది దేవుళ్ళ సినిమా కాదు, దేవుళ్ళ ఎలిమెంట్ ఉన్న, అమ్మవారి ఎలిమెంట్ ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్. డెఫినెట్గా మీరందరూ థియేటర్స్లో ఈ సినిమా చూసి 100% థ్రిల్కి గురవుతారనేది నేను గుండె మీద చేసుకొని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒకవేళ ఈ సినిమా బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటాను. నేను ఇది కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, నా కష్టం మీద నా సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అంతేకాకుండా ఒకవేళ నేను అలా తప్పు చేస్తే నేను నాకు ఇచ్చుకునే పనిష్మెంట్గా మాత్రమే భావించండి తప్ప ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నాకున్న నాలెడ్జ్తో ఇది డెఫినెట్గా మీ అందరినీ థ్రిల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం నేను గుండు కొట్టించుకుంటాను. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు 31 జూలైకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాము. చాలా తక్కువ టైం ఉంది, బట్ మొత్తం మా ప్రాణాలన్నీ పెట్టి ప్రమోషన్స్కి స్టార్ట్ చేస్తున్నాము. సో దయచేసి మీడియా తరఫు నుంచి మీరు ఎంతవరకు మాకు సపోర్ట్ చేయగలిగితే, ఎందుకంటే చిన్న సినిమాలు థియేటర్లో వస్తే చాలామంది చిన్న సినిమా ఏం చూస్తాంలే అని అనుకుంటున్నారు. బట్ ఇది మీరు పెట్టిన ప్రతి పైసాకి మీకు ఆ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ ఈ మధ్యనే మన డిఓపి గారు చెప్పినట్టు ఆబ్సెషన్ సినిమా కావచ్చు, లేకపోతే చిన్న సినిమాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న దృశ్యం కావచ్చు, అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ఈ సినిమా డెఫినెట్గా అంతే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన తెలుగు నుంచి వస్తున్న ఒక థ్రిల్లర్ ఇది ఆ ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా, ఒక మలయాళం సినిమా రేంజ్లో మిమ్మల్ని అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఆ మార్క్ని మేము రీచ్ అవుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను. సో మీరందరు సపోర్ట్ కావాలి. అండ్ అలాగే ఈ టీంలో నాతో పాటు పనిచేసిన మా రిషాన్ కానీ, లేకపోతే డిఓపి గారు రమేష్ గారు, శ్రీహరి, మా ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, మై ఫిలిం ప్రొడక్షన్స్, మా యాక్ట్రెస్ సమైరా గారు, మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ గారు, ఎడిటర్ వరప్రసాద్. సో ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. మాకు మిక్సింగ్ కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ పురుషోత్తం రాజు గారు కావచ్చు, లేకపోతే మన డిఐ అన్నపూర్ణ స్టూడియోస్. అంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్. నాకు మా ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి, అందరూ కలిసి ఈ సినిమాని మంచి అవుట్పుట్ ఇవ్వాలని అందరూ ప్రాణాలు పెట్టి చేశారు. కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయండి. ఆనంద్ గారు, శరణ్య గారు, అభిరామి గారు, సముద్రకని గారు, చాలా అంటే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది యాప్ట్గా ఉన్నారు క్యారెక్టర్స్ చూస్తుంటే అనేది. ఇంతకుముందు శ్రవంతి చెప్పినట్టు పేరు మారిన సినిమాలు హిట్ కొట్టాయన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ కొట్టి నాకు ఫస్ట్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ అవార్డు వచ్చినట్టుగా నాకు కాకుండా మా సినిమాలో ఎవరికి అవార్డు వచ్చినా ఐ విల్ ఫీల్ ద సేమ్ హ్యాపీనెస్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీ అందరికీ బాగా నచ్చితే దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద మూవీ. ఎవరెవరైతే ఈ సినిమాలో వర్క్ చేశారో యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ క్రెడిట్ వెళ్తుంది. ఒకవేళ మాట తప్పి ఆ సినిమా తప్పితే ఎంటైర్ క్రెడిట్ నాదే. ఆ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను. ఎందుకంటే నా గైడెన్స్ అండ్ నా ఇన్స్ట్రక్షన్స్తోనే ఏది జరిగినా. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన రవి పనాస గారు, మన మధుర శ్రీధర్ గారు, అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ
అండ్ ఇంకా ఐ మైట్ హ్యావ్ ఫర్గటన్ సమ్ నేమ్స్, బట్ ఫస్ట్ నుంచి నాకు సినిమాకి ప్రమోషన్స్లో సపోర్ట్ చేస్తున్న వంశీ శేఖర్ గారు, #శ్రీనివాస్ రెడ్డి అండ్ మనోజ్ గారు, నవ్ యూవీ మీడియా పార్ట్నర్ వెంకట్ గారు, అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ 31 జూలై థియేటర్స్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకొక నలుగురికి మీరు చెప్పండి. మౌత్ పబ్లిసిటీ ద్వారానే మా సినిమా జనాలకి ఎక్కుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ మై మూవీ కామాఖ్య alias కర్మాఖ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు. యూ హ్యావ్ అ వెరీ గుడ్ హార్ట్. ఐ నో. అందరికీ నమస్కారం. పోయినసారి కొంచెం తడబడ్డానండి, ఈసారి కొంచెం బాగా మాట్లాడతాను అనుకుంటున్నాను. ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో ముందుగా నాకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్కి, ప్రశాంత్ సార్కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, అభిరామి మ్యామ్ అండ్ సముద్రకని సార్, వీళ్ళతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని చాలా నేర్చుకోగలిగాము సినిమాలో. అండ్ ఆల్సో సమీర గారు, షీ వాస్ టెరిఫిక్ ఆన్ స్క్రీన్. అండ్ ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్స్. నా రోల్ గురించి వస్తే మాత్రం గోపాల లోఫర్ ఇలా చిన్నప్పటి రోల్స్ చేశానండి. తర్వాత చాలా బ్రేక్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అభి సార్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే వెళ్ళాం. చాలా కొత్త క్యారెక్టర్. అండ్ జూలై 31న కర్మాఖ్య సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. నా యాక్టింగ్ కూడా నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వాణి. అండ్ ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీ జూలై 31 థియేటర్స్లోకి వస్తుంది. కార్మాఖ్య అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా కామాఖ్య మూవీ బ్లెస్సింగ్ చేయడం, కామాఖ్య కాస్త ఇప్పుడు కర్మాఖ్య అయింది. కర్మాఖ్య ఓకే. బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన వేదిక ఉన్న పెద్దలకి, అలాగే మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు విజయశాంతి మేడం గారు రావడం ఆవిడ చేతుల మీదుగా, ఎందుకంటే లేడీ డైనమిక్ మేడం, తనతో నేను ఇంద్రమ్మ సినిమాలో బ్రదర్గా చేశాను. సో ఒక మంచి అవకాశం ఇచ్చారు అభి అన్న అంటే ఓన్లీ యాక్టర్ కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్, రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. నిజంగా మంచి విజయం సాధించాలి. కో యాక్టర్స్కి అందరిది కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బాబీ సార్కి చాలా థ్యాంక్స్. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొంచెం సినిమాలో అల్లరి చేశాను, అవేమీ పట్టించుకోకండి. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈలోపు పాపం కంగారులో కథ ఎక్కడ బయటికి చెప్పేస్తుందో అని మాకు భయం వేసింది. ఓకే, నీ క్యారెక్టర్ పేరేంటి నాన్న ఇందులో? క్యారెక్టర్ పేరు గుర్తులేదా? వద్దులే నువ్వు ఎక్కడో కథ లీక్ చేసేసేలాగున్నావు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు కిరణ్మయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. డైరెక్టర్ అదిరి అభి గారికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఈ మూవీలో ఒక న్యూస్ రోల్ చేశాను. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, లైక్ శరణ్య గారు, నేను కూడా న్యూస్ బ్యాక్గ్రౌండే. సో ప్రతి ఒక్క ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. హీరోయిన్ గారు అండ్ ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్యూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఖచ్చితంగా కర్మాఖ్య మూవీ అనేది కూడా మంచి హిట్ కొడుతుందని చెప్పి అనుకుంటున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అని ప్లస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. సార్ శ్రీధర్ గారు, మధుర శ్రీధర్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ మీన్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, గుడ్ ఈవినింగ్ అయిపోయిందేమో అనుకుంటాను. సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. యా, సో ఇక్కడికి వచ్చిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ కామాఖ్య దేవి అంటే మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠము. సినిమా కామాఖ్య నుంచి కర్మాఖ్యకి మారినా, ఇంకా దేనికి మారినా అమ్మ అయితే ఈ సినిమాలో ఇంటిగ్రల్ పార్ట్. బికాస్ నేను సినిమా చూశాను అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ వెరీ మచ్. చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ కామాఖ్య తల్లి సినిమాలో. సో ఈ సినిమాకి ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఆమె బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉండాలని, సినిమా టీంకి అందరికీ ఉండాలని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో
ఈ మధ్య ఓటీటీలో అప్కమింగ్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్న అభిక్ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ హోప్ కామాఖ్య తల్లి బ్లెస్సెస్ దిస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం బికమ్స్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు హాయ్ మా. కామాఖ్య మూవీ కాస్త కర్మాఖ్యగా మారింది. ఏది ఏమైనా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మన సినిమా కూడా ఉంటాయని బ్యాక్గ్రౌండ్లోనే రెడ్ ఇష్యూ పోస్టర్లో ఎక్కడ చూసినా రెడ్ ఇష్యూ అంటే అమ్మవారి యొక్క కుంకుమతో సమానం. మన సినిమాకి అమ్మవారి యొక్క కుంకుమ బొట్టు పెట్టి గ్రాండ్ సక్సెస్ అవుతావు అభి అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందజేసిందని మనస్ఫూర్తిగా మనం అందరూ నమ్ముతూ డెఫినెట్గా తన డెబ్యూ ప్రాజెక్ట్తోనే గ్రాండ్ సక్సెస్ అయినటువంటి మంచి అవార్డు తీసుకున్నటువంటి మన హీరో మా సోదర సమానుడు అదిరే అభి ఎలియాస్ అభినయ్ కృష్ణకి ఈ సినిమా కూడా మంచి హిట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఇందులో వేషం చిన్నదైనా ఒక మంచి హిట్ సినిమాలో మంచి సినిమాలో ఓ వేషం వేసి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే ఇందులో వర్క్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఆనంద్ గారికి అలాగే మ్యామ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వన్స్ అగైన్ అభినయ్ కృష్ణ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎక్కడున్నా కూడా మా సోదరుడు అభినయ్ కృష్ణకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. నా పేరు శ్రీనివాస నాయుడు. మేడం గారు అంటే ఆకెళ్ళ శ్రీనివాసని పిలిస్తే మేము కన్ఫ్యూజ్ అయ్యాం ఇద్దరు. ఆకెళ్ళ గోపాలకృష్ణ గారు ఆయన పేరు, శ్రీనివాస నాయుడు నా పేరు, ఇద్దరు పేరు కలిపి పిలిచారు. అందులో మేము లేట్ అయ్యాము. మా మిస్టేక్ కాదండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అలాగే గురుగారు ఆనంద్ గారు, మొన్ననే మా ఇంటి బంగారంలో మీ పక్కన మీ బావమరిది క్యారెక్టర్ కమిట్ అయ్యాను, తర్వాత అనుకోకుండా వేరే దాంట్లో ఉంటూ మిస్ అయ్యాను. అలాగే అమ్మ శరణ్య తల్లి, నీ ఫాదర్గా నేను మన జయసుధ మేడం గారు ఒక మినీ మూవీ చేశారు ఈటీవీకి, దాంట్లో కూడా ఫాదర్గా చేశాను. భగవంతుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే చిన్న అడుగులు వేస్తున్నాను. రీసెంట్గా ఈటీవీలో కూడా ఒక మంచి సంధ్యారాజు గారు చేశారు, డైరెక్షన్ చేశారు. ఇది ఎకశెక్కలు అనే కామెడీ మూవీ అండి, అందులో కంటిన్యూ క్యారెక్టర్ చేశాను. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అదిరే అభి గారి గురించి ఒక్క మాట నేను చెప్పాలండి. ఎందుకంటే అదిరే అభి గారికి నాకు పెద్ద పరిచయం లేదండి. జబర్దస్త్లో ఆయన స్కిట్లు చూస్తూ, జబర్దస్త్లో ఆర్టిస్ట్ చాలామంది కూడా అభి అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు, అభి గారు మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారని చెప్తుంటే చూసి ఆయన మాట్లాడుతుంటే విని నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. సార్ మీరు ఇంత మంచి వ్యక్తిని నేను యాక్టర్గా చూశాను కానీ వ్యక్తిత్వం చూడలేదండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత ఒక సార్ ద్వారా పరిచయం అయ్యాను. చిన్న ఈ ఒక్క మెసేజ్ని దృష్టిలో పెట్టుకొని అదిరే అభి గారు గుర్తుంచుకొని నన్ను పిలిచి మరి ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్న సముద్రగని గారి కాంబినేషన్లో ఒకే ఒక సీన్ అండి, ఒక ప్రిన్సిపాల్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను కూడా నాట్ బ్యాడ్ అనిపించుకున్నాను, వాళ్ళతో చేశాను. ఎందుకు ముందు అభి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమా హిట్ కావాలని నేను ఆంజనేయ భక్తునండి. మార్నింగే ఆంజనేయ సంగుళ్ళు పూజ చేయించుకొని ప్రసాదం కూడా పట్టుకొచ్చాను. ఇది వారికి ఇస్తాను, ఎంతకంటే ఎక్కువ చెప్తే బాగోదేమో. సో ఈ సినిమా హిట్ అవ్వాలని ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రేక్షక దేవుళ్ళని ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ అంటే ఇద్దరు అమ్మాయిలని ప్రమోట్ చేశారు సాంగ్స్లో, అంటే మంచి ప్రయత్నం చేశారని అనిపిస్తుంది. సో ఈ మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించమని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటూ దానికి మీడియా వారి సహకారం అందించమని మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా డైరెక్షన్ చేసిన అభి నాకు బ్రదర్ అవుతాడు. సో ఈ సినిమా కూడా నేను చూశాను ఆల్రెడీ. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సో ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించే సమీరా నోస్ మీ వెరీ వెల్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. బట్ నేను ఆమెతో సినిమా చేయాల్సి ఉండే, కొన్ని కారణాల వల్ల కర్మాఖ్య రావడం వల్ల ఆ సినిమా నేను చేయలేదు. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా చేస్తా తనతో. సో కొత్తగా ఈ సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్ వాణినాథ్ అండ్ యశ్వంత్ అన్నకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ మధ్య ఓటీటీ స్ట్రీమింగ్ అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూ అవార్డు జై చిరంజీవి సినిమాకు తెచ్చుకున్న అదిరే అభి ఈ సినిమా ద్వారా కూడా అవార్డు రావాలని, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జరిగింది బొట్టు అన్ని. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా టీం కోసం వచ్చినందుకు. సో మ్యామ్ మీరు ఇది ప్రెస్ చేసి మిడిల్లో కర్మాఖ్య టైటిల్ ట్రైలర్ లాంచ్ అంటే సరిపోతుంది మ్యామ్, చాలా గట్టిగా ప్రెస్ చేయండి. Title launch Karmakya. Yes, here we go. Karmakya trailer launch. So trailer ni play చేయవలసింది.
ఒక్కసారిగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి. జ్ఞాని గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అభి గారు, సో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న మీ మొదటి సినిమా మామూలుగా లేదు. ఐ థింక్ విరూపాక్ష అండ్ రీసెంట్ గా శంబాల హిట్ వైబ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా అనిపించింది మాకు ఈ సినిమా, ఈ ట్రైలర్ చూస్తుంటే. సో అటు సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు థ్రిల్లింగ్ మూమెంట్స్ ని కూడా జోడించి అద్భుతమైన యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ తో మనందరం కూడా ఈ జూలై 31న థియేటర్స్ లో కర్మాఖ్యాన్ని చూడబోతూ ఉన్నాం అన్నమాట. సో ఆనంద్ గారు అండ్ అలానే అభిరామి గారు అండ్ అలానే మా శరణ్య ప్రదీప్ గారు అండ్ మా బ్యూటిఫుల్ సమైరా, సో అండ్ అలానే మధునందన్ గారు, సో ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్ తో పవర్ఫుల్ ఎలిమెంట్స్ ని జోడించి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మంచి విజువల్స్ తో ఈ సినిమాని మనందరం చూడబోతున్నాం. సో నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయశాంతి మ్యామ్ అండ్ మధుయాష్కి సార్. మీరు రావడం మాకు చాలా స్పెషల్. మీ బిజీ స్కెడ్యూల్లో మా టైం తీసుకొని ట్రైలర్ లాంచ్కి రావడం ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సునీల్ నారాయణ గారు ఫర్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నవీన్ రెడ్డి గారు ఫర్ శ్రీ విజయవాడ ఫిలిమ్స్. మా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఇచ్చారు. అండ్ సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, మా ఆర్టిస్ట్ అందరూ, ఆర్టిస్ట్ ఆనంద్ గారు, మా క్రియో, క్యాస్ట్, ఎవ్రీ వన్ వర్ లైక్ వాళ్ళ హార్డ్ వర్క్ వల్లనే మేము ఈ స్టేజ్ మీదకి వచ్చాము. అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. ఐ హోప్ దే గెట్ మోర్ సక్సెస్ ఇన్ దర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ టూ. అండ్ కమింగ్ బ్యాక్ టు మా డైరెక్టర్, ఆయన చాలా సిన్సియారిటీతో, డెడికేషన్తో ఈ సినిమా చేశారు. ఇట్స్ లైక్ వెరీ, ఐ హోప్ హీ గెట్స్ అనదర్ అవార్డ్ త్రూ దిస్ ఫిలిం. యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ ట్రైలర్ అనేది ఇప్పుడు ఓన్లీ ప్రివ్యూ మాత్రమే. సినిమా అనేది ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీట్ యూ ఆల్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడరా? ఓకే.